మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరించుకుంటూ 2025 ఫిబ్రవరి 14 రోజున బ్లాక్ రోజుగా ప్రకటించుకున్నాం. అదేవిధంగా అమరులైన భారత సైనికులను తలుచుకుంటూ సైనిక గ్రూప్ ఫౌండర్స్ అలాగే ఇతరులు కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల సూరారం పరిధిలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. భోజనం జరుగుతున్నారు కాదు బిర్యానీ పూరా తీసుకొని ఓకే వెళ్ళమ్మా ఓకే 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 అలా కొంచెం ముందు కొని ఫోటోలు కొట్టాక ఫోటోలు కొట్టేసి ఆ వీడియో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 6 గంటలకు పుల్వామా అటాక్ జరగడం జరిగింది. అందులో మన 41 మంది సైనికులు వీరమరణం పొందడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫిబ్రవరి 14 కాబట్టి మనందరం దీన్ని బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. అందుకోసం ఈ బ్లాక్ డే సందర్భంగా ఈరోజు మనమంతా ఏం చేస్తున్నామంటే ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ఎదురుగా అన్నదానం చేయడం జరిగింది ఆకలితో అలమటిస్తున్న వారికి. అదేవిధంగా మన సైనిక్ గ్రూప్ ఫౌండర్స్ వచ్చేసి మన లోకేష్ అని చెప్పేసి సిఏఎఫ్ సోల్జర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా ఆర్ఆర్ పిఎస్ నుంచి మన బండారి ప్రసాద్ అన్న గారు ఉన్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ గారు మన సాయన్న గారు ఉన్నారు. నేను ఇక్కడ శివకుమార్ ఆర్టీసీ కానిస్టేబుల్. బట్ ఇదంతా ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే దేశ సైనికులుగా కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మేము ఉచితంగా పుస్తకాలు డొనేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి చదువుకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఉచితంగా అందించడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన గైడెన్స్, ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రక్త కొరత ఉన్నదో అక్కడ గంటల వ్యవధిని రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో మీ ఫంక్షన్లు ఎక్కడైనా ఫుడ్ మిగిలినా కూడా అది తీసుకొచ్చి ఆకలితో ఉన్న వారికి ఆ ఫుడ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది మన పనులు మనం చేసుకుంటూ కూడా మన జన్మ ఇచ్చిందే మనం ఇతరుల కోసం సేవ చేయడం కోసం. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు సేవ చేయాలని, సేవ బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.